ఏదా అయిందా టీయా? క్యారేజీ పెట్టి ఇవాళ కూడా మజ్జిగ చేసి అన్నొచ్చికెళ్ళి రాయా. దూడ పాలు కొడుతుంది దూడ తీసాక. అయితే అది తాగేసాక దూడకు బొట్టెట్టేసి అప్పుడు రాయి. మళ్ళీ రాసాక దూడ ముట్టెట్టిందని కదా అంతా పోద్ది. పట్రా సరిపోతులా. అన్నం అయితే తిన్నానండి. మాది ఈరోజు నెల్లిగూర తాలింపు అండి. మొన్న మా అమ్మ వచ్చినప్పుడు ఎక్కువే తెచ్చింది. మొన్న కూర వండాను, ఇప్పుడు కూర వండాను. క్యారేజీ భలే ఉంది కదా. మొన్న మా అమ్మ వచ్చినప్పుడు తెచ్చిందండి. ఒక కప్పులో కూర అన్నం పెట్టుకున్నా, ఒక కప్పులో పెరుగన్నం పెట్టుకున్నాను, సరిపోయింది. భలే ఉంది మరి క్యారేజీ. ఇంక రోజు దీంట్లో తెచ్చుకుంటాను నేనైతే ఇప్పుడు అన్నం తిన్నానండి. టైం వచ్చేసి 2:40 అయితే అయ్యింది. చెర్లోకి తోలుకుని వెళ్ళి ఇప్పుడే వచ్చానండి. మా ఆయనగారు వచ్చారు, కుర్చీలో ఇక్కడ ఇట్టాడు, గేదెల కాడ ఉన్నాడు. నేనైతే అన్నం తిన్నాను. మీ అందరూ అన్నం తిన్నారండి? మీరు ఏమేమి కూరలు వండుకున్నారో కామెంట్ చేయండి. మాది ఈరోజు నెల్లిగూర తాలింపు అండి. భలే ఉంది మరి అసలు. ఈ దూడ అయితే మేతలో పడిందండి. అందుకే ముట్టికి బుట్ట ఉంటుంది కదా, అదైతే తీసేసాము. మట్టి ఇంకా నాకదు అది. మరి ఇది పుట్టి నిన్నట్టుగా వారం అండి. మట్టి అలా అలా పొడుతుంటుందని బుట్ట అయితే పెట్టాము బుజ్జి తల్లికి. గట్టిగా వస్తున్నాయి, మెత్తగా వస్తున్నాయా, తెగిపోతున్నాయా? 3 అవుతుంది టైం. సరే, నేను ఆ ముద్ద అన్నం తిని గడ్డి కోసుకుని అప్పుడు వస్తాను. హాయ్ అండి. గేదెలను అయితే చదివేసుకున్నామండి, పాలు తీసేసుకున్నాం. ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. 10 నిమిషాలు తక్కువ 6 అవుతుందండి. మేము ఇంటికైతే జాయిగా వెళ్తున్నాం. మరి నేను ఈ సాయంత్రం పూట గోంగూర పచ్చడి అయితే చేస్తున్నానండి. ఎండుమిరపకాయలతోటి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు. ఇదైతే గోంగూర ఉడుకుతుంది. నూనెలోనే వేస్తాను, నీళ్ళు వేయలే. ఇదైతే అన్నం అండి. కడిగి పొయ్యి మీద పెట్టాను, నీళ్లు పోయలేదు. నూనె అయితే పోస్తాను ఈ నీళ్ళు ఇంకిపోయాక.
తాలింపు పెడతాను బాగుంటుంది. తాలింపు డ్రింక్ తాగుతావు మ్యాగీ? డ్రింక్ నాకు నిన్న తెచ్చాడు ఇది మావయ్య. ఏను తాతాడని తెచ్చాం, తాగలేదు ఏను తాత. 1 2 3 4 5 6 7 దా 7 కాయలు తెచ్చా. ఇంగ్లీషు ఇది డ్రింక్ ఇదిగా. బుడ్డిగాడితో మాట్లాడుకుంటున్నావు. చూసాను నేను తాగాలి. ఎండుమిరపకాయలు మంచి ఘాటుగా ఉన్నాయి. చేయమంటారు తీసాను.